ఎనిమియా వెళ్ళాము 19 కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను తిరిగి రప్పించును. నీతి కిరీటం ఏవి ఘనములో అది నీవు గుర్తుపట్టలేదా? చదవండి. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నిత్యములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టులకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టులకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలతో పట్టజాలని ఇతడి ప్రకారంగా నేను నియమించుదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక వారిని యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతి నుండి నేను విమోచించెదను. తప్పుగా అవుతున్నా ఎక్కువ మారుతున్నా 55 వర్ణించి చేద్దామండి. తప్పిగొని వారులారా, రూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినని ఏమీ ఇయ్యకై ద్రాక్షారసమును పాలును కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలించెదరు? సంతృష్టి కలుగలేని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణానుసారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొక్కి నా యుద్ధకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వతత్వములను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అర్చకురాను అతన్ని నియమించితిని. రాజంట ఎరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలనని, దుష్టులు తమ తలంపులను మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. 55 అధ్యాయము యెషయా